చాలా షాప్స్ ఉన్నాయి. అలా ఇలా చూసి పేరు నచ్చిన షాప్లోకి అయితే వెళ్ళిపోయాము. నిజంగా అంతకు ముందు వచ్చినప్పుడు తీసుకున్నాను. అవి ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి. రేట్ ఆ ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందంట. ఫినిషింగ్ ఆయనకి ఏం తెలుసు, ఆడవాళ్ళు బట్టల షాప్కి వచ్చినా నగల షాప్కి వచ్చినా త్వరగా ఇంటికి రాలేమని. హాయ్ అండి, బాగున్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి. ఈ రోజు అయితే మేము మచిలీపట్నం వెళ్తున్నాము. కొంతమంది బందర్ అని కూడా అంటారు. ఆ ప్లేస్కే వెళ్తున్నాము. మాకైతే కొంచెం దూరం వెళ్ళేసరికి అడ్రస్ కన్ఫ్యూజన్ వచ్చి అడుగుతున్నాము. ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ ఉంటుంది కదా, ఎక్కడ షాపులు అయ్యండి? బంగారం, డూప్లికేట్ బంగారం ఉంటాయి కదా, 1 గ్రామ్ గోల్డ్ అవి ఎక్కడ తయారు చేస్తారండి? తయారు చేసేది ఎక్కడండి? ఓకే అండి. ఓకే అండి, సార్ థ్యాంక్స్ అండి. అదేనండి, వ్యాపార లక్షణం అండి. ఇప్పుడైతే మచిలీపట్నం సెంటర్కి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే చాలా షాప్స్ ఉన్నాయి. షాప్స్లో ఏమేమి డిజైన్స్ ఉన్నాయి, వాటి రేట్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మేము ఏ షాప్లోకి వెళ్దామా అని ఆలోచిస్తున్నాము. అక్కడైతే చాలా షాప్స్ ఉన్నాయి. అలా ఇలా చూసి పేరు నచ్చిన షాప్లోకి అయితే వెళ్ళిపోయాము. మేము వెళ్ళిన షాప్లోకి అయితే ఆయన వీడియోస్ తీయొద్దు అంటున్నారు. వీడియోస్ తీయడం వల్ల ప్రాబ్లం ఏంటో నాకైతే అర్థం కాలేదు. అక్కడైతే స్టార్టింగ్ నేను వెళ్ళినప్పుడు కొన్ని క్లిప్స్ అయితే తీసాను. చూసారు, ఇక్కడైతే చైన్స్ ఉన్నాయి. ఈ బుట్టల రేట్స్ ఎలా చెప్తున్నారంటే 400 అలా చెప్తున్నారు. బయట కూడా సేమ్ అలాగే ఉంటాయి రేట్స్. ఏంటంటే ఇక్కడ క్వాలిటీ బాగుంటాయి అనమాట. క్వాలిటీ మ్యాటర్స్ అన్నట్టు ఉంటాయి. నిజంగా అంతకు ముందు వచ్చినప్పుడు తీసుకున్నాను. అవి ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి. రేట్స్ అయితే కొన్ని డిజైన్స్ దగ్గర మనకి ఎలా అనిపిస్తుంది అంటే మన దగ్గర కూడా సేమ్ రేటే కదా అనిపిస్తుంది. అలాంటప్పుడు మనకి ఏం డిఫరెన్స్ కనిపిస్తుంది అంటే క్వాలిటీ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. రేట్స్ మనకు సిమిలర్గా ఉన్న క్వాలిటీ పరంగా అయితే ఇక్కడ ది బెస్ట్ దొరుకుతుందని చెప్తాను. నేనైతే పర్సనల్గా అది ఎక్స్పీరియన్స్ చేశాను. ఇప్పుడైతే సందులోకి వెళ్దాం. ఈ సందులో ఎలా ఉంటుందంటే రైట్ లెఫ్ట్ మొత్తం అన్ని షాప్సే ఉంటాయండి. ఏ షాప్లోకి వెళ్ళాలో మనకి ఏం అర్థం అవ్వదు. కొంతమంది అయితే వీడియోస్ తీయడానికి అలౌ చేయట్లేదు. ఎవరైతే వీడియోస్ తీయడానికి అలౌ చేస్తారో వాళ్ళ షాప్స్లో అయితే డిజైన్స్ చూపించి రేట్స్ ఎలా ఉన్నాయో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒరిజినల్ గోల్డ్ షాప్స్ ఉన్నట్టు అంత పెద్దవి ఉన్నాయి ఇక్కడ. ఇమిటేషన్ జ్యువెలరీకి కూడా అంత డిమాండ్ ఉంటుంది కదా. ఈ మధ్య అయితే మొత్తం అంతా గోల్డ్ వదిలేశారు. అందరూ ఇమిటేషన్ జ్యువెలరీ మీదే ఉన్నారు. ఎందుకంటే ఇది వేసుకున్నా కూడా గోల్డా రోల్డ్ గోల్డా అని కూడా కనిపెట్టలేకపోతున్నారు. అంతేకాకుండా గోల్డ్ అయితే 2-3 డిజైన్స్ వేసుకోవచ్చు. అదే ఇమిటేషన్ జ్యువెలరీ అనుకో బోల్డ్ డిజైన్స్ అయితే మనం వేసుకోవచ్చు. ఇప్పుడున్న గోల్డ్ రేట్ మీద మనం గోల్డ్ కొనుక్కుని ఇన్ని డిజైన్స్ వేసుకోవాలంటే కష్టం కదండి. అందుకే ఇమిటేషన్ జ్యువెలరీ బెస్ట్ అనమాట. తక్కువ ఖర్చులో బోల్డ్ డిజైన్స్ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక షాప్కి వచ్చామండి. ఆ షాప్లో అయితే చాలా డిజైన్స్ ఉన్నాయన్నమాట. గోల్డ్లో కూడా ఇన్ని డిజైన్స్ ఉంటాయో లేదో తెలియదు కానీ ఎన్ని డిజైన్స్ ఉన్నాయండి. ఇక్కడైతే మీకు గాజులు కనిపిస్తున్నాయా? ఆ గాజులు అయితే సెట్ వచ్చేసి 900 అలా చెప్తున్నారు. మనం బేరం ఆడితే లాస్ట్ ఫైనల్ రేట్ అయితే 700కి ఇస్తానన్నారు. ఇక్కడైతే చాలా బ్రాస్లెట్స్ అలాగే పూసల దండలు కూడా చాలా బాగున్నాయి. మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఇలా బందరు వచ్చామని చెప్పగానే ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేసేయడం మొదలు పెట్టారండి. నాకు అత్తే నాకు ఇత్తే అని. వాళ్ళకి అనవసరంగా చెప్పేమేమో అనిపించింది. పట్టుకెళ్తాం ఎలాగున్నా మళ్ళీ అయితే వాళ్ళకి ఫోన్లు చేసి ఈ డిజైన్ బాగుంది ఈ డిజైన్ బాగుంది అని ఫోటోలు పెట్టడం సరిపోయింది. మాకు అనవసరంగా ఒప్పుకున్నాం అనిపించుకుంది. ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు కదా అన్నట్టు ఇంకా అందరికీ ఫోటోలు పెట్టి ఇంక సెలక్షన్ అయితే చేస్తున్నాము. ఫస్ట్ అయితే బొందులు చూస్తున్నామండి. బొందులు డిజైన్ బట్టి అలాగే లెంత్ బట్టి మనకైతే రేట్ అనేది డిసైడ్ అవుతుందండి. 100లో ఉంది, 150లో ఉంది, 200లో ఉంది, 250లో కూడా బొందులు ఉన్నాయి. ఇవి చైన్స్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చులేండి. అంటే మా వాళ్ళు మంగళసూత్రం గుచ్చుకోవడానికి అడిగారు కదా అని బొందులు చూపించమన్నాము. ఈ చైన్స్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. అక్కడ ఉన్న డిజైన్స్లో అయితే మా చెల్లి పైన కింద వేసేసి తెగ అయితే నెతికేస్తుంది. అక్కడ ఉన్న బాక్సులన్నీ తీయించేసింది. ఇంక ప్రతి బాక్స్ ఓపెన్ చేసి డిజైన్ ఎలా ఉందో క్లియర్గా చూసుకుంటుంది అనమాట. ఈ డిజైన్ అయితే లాస్ట్కి సెలెక్ట్ చేసిందండి. ఈ డిజైన్ అయితే 150 అలా పడుతుంది అనమాట. అది ఫైనల్ చేశాక కూడా మళ్ళీ బాక్స్ ఓపెన్ చేసి చూస్తుంది అనమాట మళ్ళీ చైన్ ఎలా ఉందా అని. మా చెల్లి అయితే ఆ చైన్ చేత పేరు ఏదో చెప్పిందండి, మర్చిపోయాను. మీకు అయితే దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. చైన్ అయితే అలా ఉంది, కొంచెం అయితే లావుగానే ఉందిలేండి చైన్ అది. మా చెల్లి అలాగా చైన్ సెలెక్షన్ చేసుకుంటుంటే నేనైతే
హారం సెట్స్ చూద్దామని వెళ్ళానండి. చూసారా ఎన్ని డిజైన్స్ ఉందో, ఒకటి మించి ఒకటి ఉందండి. నాకు నిజంగాను అన్నీ నచ్చేసాయి. ఇది బాగాలేదు అనడానికి ఏదీ లేదన్నమాట. నాకు అలా అనిపించింది. గుత్తపూస హారం సెట్లు అయితే కొన్ని షాప్స్లో నాకు కనిపించలేదు, కానీ ఇక్కడ అయితే గుత్తపూసల హారం సెట్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. నాకు ఎందుకు గుత్తపూసల హారం అంటే చాలా ఇష్టం అండి ఎప్పటి నుంచోని. ఈ సెట్లన్నిటిలో ఇంకా బాగా నచ్చిన సెట్ ఒకటి చూపిస్తాను మీకు. ఇది చూసారా, చూడగానే ఏంటో నాకు బాగా నచ్చింది. రేట్ అడిగితే అమ్మో అనిపించింది. 8,000 చెప్పారు కాస్ట్ అయితేని. మీకైతే వీడియోలో క్లియర్గా కనిపిస్తున్నాయో లేదో నాకు తెలియదు కానండి, పైన అయితే చిన్న చిన్న రూపుల కింద అయితే వచ్చే హారానికి చూడడానికి అయితే నాకు భలే నచ్చింది హారం అయితేని. 2,000 3,000 చెప్తే తీసేసుకుందునేమో అనిపించింది, కానీ 8,000 చెప్పగానే సర్లేండి అయితే ఉంటానులే అని వచ్చాను. పైన అయితే చోకర్స్ ఉన్నాయి చూసారా, ఎంత పెద్దగా ఉన్నాయో ఆ చోకర్స్. ఇంక తర్వాత అయితే గుత్తపూసల హారం అని చెప్పాను కదా, ఇక్కడ చూడండి ఆ ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందంట. ఆ ఫినిషింగ్ చూస్తుంటేనే భలే అనిపించింది. మీకు అందుకే జూమ్ చేసి చూపిస్తున్నాను. ఈ పక్కన డిజైన్స్ కన్నా నాకు ఆ గుత్తపూసల హారం మీదకి కొళ్ళు అయితే వెళ్ళిపోతున్నాయి అనమాట. చాలామంది అయితే యూట్యూబ్ వీడియోస్ చూసి ఇంత తక్కువ రేట్స్ మచిలీపట్నంలో అని చెప్తారు కదా, వాళ్ళు ఆ మాటల మీద వచ్చేస్తారు. వచ్చిన తర్వాత అయితే రియాలిటీ అయితే అలా ఉండదండి. వాళ్ళు ఏం చెప్తారంటే 100 రూపాయలకి సెట్ వచ్చేస్తుంది అలా మాట్లాడతారు కొన్ని వీడియోస్లని. అవన్నీ ఇక్కడికి వస్తే ఇక్కడికి 2,000కి తక్కువ అయితే సెట్ అనేది దొరకదండి. 2,000కి తక్కువ సెట్ దొరికింది అంటే అదే సన్నంగానే ఉండాలి తప్ప 2,000 కన్నా తక్కువ అయితే ఏ సెట్ దొరకదు అసలు. అక్కడ నేను మాట్లాడేది అయితే సెట్ కోసం అండి, ఓన్లీ హారం కోసం అయితే నేను మాట్లాడట్లేదు, సెట్ గురించి మాట్లాడుతున్నాను. ఈలోగా మా తేజస్ అయితే నా దగ్గరకు వచ్చి నా బ్యాగ్ అయితే ఎతికేస్తున్నాడండి. ఏం కావాలరా అంటే చెప్పడు, బ్యాగ్ అయితే లాగేస్తున్నాడు. ఇందాకడైతే బిస్కెట్స్ కొని ఆ బ్యాగ్లో పెట్టాను, అవి కానీ అడుగుతున్నాడా ఏంటని ఆలోచించి బిస్కెట్లు తీసి అయితే వాడి చేతికి ఇస్తే అదేమి వద్దంట, కింద పడేసాడు. ఇంతకే వాడికి కావాల్సింది బిస్కెట్స్ కాదంటండి, వేరే షాప్లో అయితే బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను. ఆ బ్లాక్ బీడ్స్ కోసం ఇందాక నుంచి వాడు చేసే యుద్ధం అంట. ఇంక సర్లే ఇంకా బ్లాక్ బీడ్స్ ఇవ్వగానే ఊరుకున్నాడు అనమాట. వీడియో అయితే తీస్తున్నాను కానీ వాడు ఆ బ్లాక్ బీడ్స్ని ఎక్కడ తింపేస్తాడని టెన్షన్ ఉంది. ఈలోగా వెనకాలైతే ఎవరో చనిపోయిన వ్యక్తిని అయితే తీసుకువెళ్తున్నారు. అదేంటో అన్నీ మనకి కనిపిస్తాయి. మా చెల్లి అయితే బ్లాక్ బీడ్స్ అయితే తీసుకుంటుందంట. బ్లాక్ బీడ్స్ తెమ్మని కూడా కొంతమంది ఫోన్ చేశారు. బ్లాక్ బీడ్స్ రేట్స్ ఎలా ఉన్నాయంటే సింగిల్ పేట 100 నుంచి అయితే స్టార్ట్ అయ్యి ఉందండి. ఇప్పుడైతే మీకు కనిపిస్తుంది కదా, అదైతే 100 అనమాట. డబల్ పేట వచ్చి కొంచెం హెవీగా ఉన్నాయి, అవి అయితే 200 ఆ రేంజ్లో ఉన్నాయి అనమాట. ఇప్పుడైతే ఒకటి మీకు చూపిస్తాను. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఈ 3 కూడా 100 ఆ రేంజ్లో చెప్పారు. ఇంకొకటి ఏంటంటే ఇవైతే రౌండ్ బాల్స్ కింద వచ్చాయి కదా, అదైతే 200 చెప్పారు. ఇంకా మేము సెలెక్ట్ చేసిన బొందులును నల్లబూసలు అయితే పక్కన పెట్టేశారనమాట. 3 నల్లబూసలు తీసుకుంది, సేమ్ డిజైన్ తీసుకుంది. బొందులు కూడా అంతే సేమ్ డిజైన్ తీసుకుంది. ఇంకా అవి కాకుండా సింగిల్ చైన్స్ ఉంటాయి కదా, పిల్లలు వేసుకుంటాక డైలీ వేరు లేదంటే కాలేజ్కి వెళ్ళడానికి వేసుకుంటారు కదా, అవి కూడా చూస్తుంది. మమ్మల్ని అయితే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ తీసుకొచ్చారు అనమాట, మరిది గారు. ఇంకా ఆయనకి వేరే పని ఉందంట, ఇంక వెళ్ళిపోదామని ఆయన అంటుంటేని మా చెల్లి అయితే తగ్గేదేలే అన్నట్టు అదేమో సెలక్షన్ చేసుకుంటూ ఉంది. ఆయన ఏమో పదండి వెళ్దాం అని అడుగుతూనే ఉన్నారు. ఆయనకి ఏం తెలుసు, ఆడవాళ్ళు బట్టల షాప్కి వచ్చినా నగల షాప్కి వచ్చినా త్వరగా ఇంటికి రాలేమని. ఆయనకి ఆ విషయం తెలియక అడుగుతున్నారు. కానీ మా చెల్లి అయితే ఏమేమి కావాలో అన్నీ తీసుకుంటుంది అనమాట. చెల్లికి అయితే ఈ లాంగ్ నల్లబూసలు అయితే బాగా నచ్చేయంటండి. ఇందాక సెలెక్ట్ చేసినవి అయితే నెక్ నల్లబూసలు అనమాట. ఇదైతే లాంగ్ ఉంటుంది, డిజైన్ బాగా నచ్చిందంట. 200 అయితే చెప్పారు. అది ఇందాక చైన్స్ అని చెప్పాను కదా, నెక్ చైన్స్ అని, ఇవైతే సెలెక్ట్ చేసే మీ రెండును. ఉంగరాలు అయితే 30 రూపీస్ నుంచి అయితే ఉన్నాయండి. డిజైన్స్ బట్టి అనమాట మన కాస్ట్ అనేది. మేమైతే హారం సెట్స్ అలాంటివి ఏమి తీసుకోలేదండి. మేమేం తీసుకున్నామో అవి అయితే చూపించాను మీకు. ఇంకా మేమైతే ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నామండి. ఇంక వీడియో అయితే ముగించేస్తున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటానండి.